ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభువు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేను వారిని స్థిరపరిచేదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచేదను. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు విస్తరింపచేయు దేవుడిగా ఉన్నాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఒకటి ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు, రెండవదిగా విస్తరింపజేస్తూ ఉన్నాడు, మూడవదిగా వారి మధ్య పరిశుద్ధ స్థలము నిత్యము ఉంచుతానని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. విస్తరింపజేయుట, విస్తరణ అనగా ఎక్కువగుట, లెక్కింపలేనంతగా పెరుగుట, విస్తరించుట, అభివృద్ధి చెందుట. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయడానికి ఇష్టపడుచున్నాడు. మీ జీవితాలను విస్తరింపజేస్తాడు. మీరు అనుకుంటున్నారేమో, నా జీవితంలో ఆశీర్వాదము లేదు, నేను విస్తరించడము లేదు, నా బిడ్డలకు విస్తరణ లేదు, నేను చేస్తున్న దానిలో విస్తరణ ఆశీర్వాదము లేదు అనుకుంటున్నారేమో. దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుచున్నది, మిమ్మును విస్తరింపజేస్తాను. మన దేవుడు విస్తరింపచేసేవాడే కానీ పతనము చేయువాడు మాత్రం కాదు. ఐగుప్తీయులు ఇజ్రాయేలీలను వారి హింస పెట్టినప్పుడు ఇజ్రాయేలీలు విస్తరించుచున్నారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది వారి విస్తరించి ప్రబలిరి. నిర్గమకాండము 1వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నటువంటి దేవుని ప్రజెంట్ ఇజ్రాయేలీలను ఐగుప్తీయులు శ్రమ పెట్టుచున్నారు. బహుభయంకరమైన శ్రమ. వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించుచు ప్రబలుచున్నారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అంతేకాకుండా మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది, మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపజేసెను కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన విస్తరింపజేస్తే లెక్కింప శక్యము కాని ఆకాశ నక్షత్రముల వలె మిమ్మును విస్తరింపజేస్తాడు. అబ్రహాముతో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు, చూడుము, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని, సముద్రమందలి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీలో విస్తరణ కోరుకుంటున్నాడు. దేవుడు మీలో ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు. మీరు ప్రభు సన్నిధులను సమీపించండి, ప్రార్థన చేయండి. దేవా, నన్ను విస్తరింపచేయి, నన్ను ఆశీర్వదించు ప్రభని మీరు గనుక ప్రార్థించినట్లయితే, విశ్వాసముతో నమ్మకముతో మీరు ప్రార్థించినట్లయితే దేవుడు మీ పక్షమున కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, విస్తరింపచేయువాడా, నీ బిడ్డలను విస్తరింపచేయండి. విస్తరణ అభివృద్ధి లేకుండా జీవిస్తున్నటువంటి నీ బిడ్డల జీవితాలను విస్తరణ గల కుటుంబాలుగా, విస్తరణ కలిగిన సంఘాలుగా, విస్తరణ కలిగిన ఆశీర్వాదకరముగా నీ బిడ్డలు చేసిన ప్రతి పనిని మీరు ఆశీర్వదించి నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.